ఈ రాష్ట్రంలో పరిపాలన జరగటం చాలా శోచనీయం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నిన్న 10-11 గంటలకి రాష్ట్రం మొత్తం కూడా ఒక అభిప్రాయం వచ్చింది. అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బస్సులన్నీ కూడా నిర్లక్ష్యంతో ప్రయాణికుల సేఫ్టీ గురించి ఏమాత్రం పట్టింపు లేకోకుండా పనిచేస్తున్నా కూడా ప్రభుత్వం నిద్రపోతున్నట్టు యాక్షన్ చేస్తుంది కాబట్టి ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. గతంలో జరిగినాయి, ఇక ముందు కూడా జరుగుతాయేమని చెప్పేసి భయాందోళన వాతావరణం ఒకటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. అటువంటి సందర్భంలో సమస్యని ప్రక్కదోవ పట్టిస్తానికి ప్రజల ఆలోచనల్ని ప్రజల దృష్టిని మరల్చడం కోసం తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కథని డిజైన్ చేసి అసలైన వాస్తవాల్ని మరుగున పరిచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తానికి, ఆయన ప్రతిష్టని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 11 మంది ప్రాణాలు కోల్పోయి 32 మంది తీవ్ర గాయాలు పాలైతే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఇటువంటి దుర్ఘటనలు జరగకోకుండా అరికట్టాలి అని ఆలోచించాల్సిన ప్రభుత్వం ఈ దుర్ఘటన ఏ విధంగా జరిగింది, దీనికి కారణాలు ఏమిటి అని విశ్లేషించి అటువంటి కారణాలు ఇక ముందు జరగకోకుండా ఉండేటట్టు చూసుకోవాల్సిన ప్రభుత్వం దాని గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టి బాధించటం మనం చూస్తాం. చాలా శోచనీయం, చాలా సిగ్గుచేటని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. గతంలో మనం చూసాం, గతంలో ప్రభుత్వాల్లో కొంత ప్రజాస్వామ్య విలువలు ఉండేవి. ప్రతిపక్షం కానీ పత్రికలు కానీ ఏదైనా తప్పుని ఎత్తి చూపితే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు వాటి మీద ఎంక్వైరీ చేసి జరగలేదు, మీరు చెప్పింది తప్పు, లేకపోతే జరిగింది వాస్తవం అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని విలువల్ని నెలకొల్పేవాళ్ళు ఆ రోజు. కానీ ఈరోజు ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇక మాట్లాడుకోకుండా ఉండే విధంగా చేస్తాం. చాలా శోచనీయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒక్కసారి చాలా కథలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేశారు, అధికారులు ఏదో అన్నారు, లేకపోతే దౌర్జన్యం చేశారు అని రకరకాలుగా కథలు వేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు చూసినట్టయితే నిన్న జరిగిన సంఘటనలు ఏమిటో మీకే పూర్తిగా అర్థమవుతుంది. ఒక్కసారి డ్రైవర్ తాగాడా లేదా అన్న అంశం మీద పోస్ట్ మార్టం చేశారా, డ్రైవర్ తాగాడా లేదా తాగి తోలాడా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు డాక్టర్ గారు చెప్తా ఉన్నారు, సార్ పోస్ట్ మార్టం చేయలేదు సార్. డాక్టర్ గారిని తాగి డ్రైవర్ బండి తోలాడా, తాగకుండా బండి డ్రైవర్ తోలాడా అని అడిగితే అప్పుడు వస్తా ఉన్న సమాధానం తెలియదు సార్, ఇంకా నేను పోస్ట్ మార్టం చేయలేదు. అంటే లిటరల్గా డ్రైవర్ అనే వ్యక్తిని పోస్ట్ మార్టం కూడా చేయకుండా చేస్తే తాగాడు తాగలేదో తెలుస్తుందని ఏకంగా శవానికి కవర్ చేసేసి
మేమంతా కూడా అక్కడే ఉన్నాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా. పొద్దుటి నుంచి అంటే శవాలు వచ్చిన ఒక గంట నుంచే, ఎందుకంటే శవాలు తీసుకొచ్చిన కాడి నుంచి చివరి దాకా కూడా మేము అక్కడ ఉన్నాం కాబట్టి శవాలను తీసుకొచ్చిన గంట నుంచే ఆ శవాల్ని పంపించి వేయటానికి ప్రభుత్వమే వెహికల్స్ ఏర్పాటు చేసి చాలా తొందరపాటుతనాన్ని ప్రదర్శించింది. మరి దానికి కారణం ఏమిటో ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, మేము ఎక్స్గ్రేషియా గురించి అడిగాము, వాళ్ళు కనీసం సానుభూతి కూడా లేకోకుండా, దుర్ఘటన జరిగిన దానికి పశ్చాత్తాపం కూడా లేకోకుండా ఏదో 5 లక్షలు 3 ఏదో విధించినట్టు మాట్లాడారు. అది పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే కలెక్టర్ గారు ఎదురుగా కనబడ్డారు ఎంటర్ కాగానే హాస్పిటల్లో. అడిగింది కలెక్టర్ గారు, ఏమి కారణం అయి ఉండొచ్చు దీనికి? ఓవర్ స్పీడింగా? డ్రైవర్కి లైసెన్స్ ఉందా? డ్రైవర్ ఏమైనా డ్రింక్ చేసి ఉన్నాడా అని అడిగినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదని, పోస్ట్ మార్టం అయిపోయింది అనే విధంగా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత బాడీస్ ఉన్న రూమ్లోకి వెళ్ళినప్పుడు, వార్డులోకి వెళ్ళినప్పుడు, మార్చురీ కూడా కాదు, ఒక వార్డులో పోస్ట్ మార్టం చేశామన్నారు. సరే, చనిపోయిన వారి బంధువుల్ని పలకరిస్తూ డ్రైవరు తాగి ఉన్నాడా అని చెప్పేసి అందరిది అయిపోయినాక ఒక డాక్టర్ని ప్రశ్నించడం జరిగింది. డ్రైవరు తాగి ఉన్నాడా అని అడిగితే, నేను కాదండి, డ్రైవర్ని పోస్ట్ మార్టం చేయటానికి విజయవాడ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాయక్ గారని వచ్చారు అని అంటే, నాయక్ అన్న డ్రైవర్ ఏమన్నా తాగి ఉన్నాడా, ఏమన్నా అటువంటి మీరు ఏమన్నా కనుగొన్నారంటే, లేదండి అటువంటిది ఏమీ కనపడలేదు అని చెప్పేసి, అటువంటిదేమీ మాకు అనిపించలేదు అని చెప్పేసి చెప్పాడు. తర్వాత పక్కనే ఉన్న జగన్మోహన్ రావు గారు, వారు కూడా డాక్టర్ అవడం మూలంగా వెంటనే ఏం ప్రశ్న వేశారంటే, డాక్టర్ గారు కడుపులో కంటెంట్స్ని మీరు చెక్ చేసి ఉంటారు కదా, పోస్ట్ మార్టం అయిపోయింది కాబట్టి కంటెంట్స్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా తాగింది లేనిది అని చెప్పేసి డాక్టర్ జగన్మోహన్ రావు గారు ప్రశ్నించడం జరిగింది. అప్పటి వరకు శవాల్ని బయటికి ఎట్లా పంపించేయాలా, ఎంత తొందరగా పంపించేయాలా, పోస్ట్ మార్టం అయిపోయింది అని చెప్పేసి చెప్తున్న ప్రభుత్వ అధికారులు, అప్పుడు డాక్టర్ గారు పోస్ట్ మార్టం జరగలేదు, కేవలం ఇంక్వెస్ట్ రిపోర్ట్ మాత్రమే మాకు వచ్చింది, నేను ఇప్పుడే చేస్తున్నానని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. కానీ అక్కడ మీరు కూడా విజువల్స్లో చూసుంటారు, ఏ విధంగా బాడీని ప్యాక్ చేసేసి పంపించడానికి సిద్ధంగా ఉంచారో మీరందరూ కూడా చూసుంటారు. దీనికి కారణం కలెక్టర్ గారు చెప్తారా లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్తారా అని అడుగుతా ఉన్నా నేను. ఇటువంటి దుర్ఘటనలో విమానాలు ప్రమాదానికి గురైతే బ్లాక్ బాక్స్ అంటాం, బస్సు ప్రమాదానికి గురైనప్పుడు డాక్టరు, డ్రైవరు, అదేవిధంగా ఆర్టీఐ అధికారులు టెక్నికల్ గ్రౌండ్స్ మీద చేసే ఇన్వెస్టిగేషనే కదా ముఖ్యమైనది. డ్రైవర్ని కనీసం మీరు పోస్ట్ మార్టం చేయకోకుండా ఎందుకు పంపించడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి అడగటం జరిగింది డాక్టర్ గారిని. డాక్టర్ గారే, ఇదిగోండి నాకు ఇప్పుడే ఇంక్వెస్ట్ రిపోర్ట్ వచ్చింది, దీని ఆధారంగా నేను పోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి ఆ ఇంక్వెస్ట్ రిపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ డాక్టర్ స్వయంగా ఇవ్వటం జరిగింది. దాన్ని విలేకరులకు చూపించి, ఇదిగోండి ఇంక్వెస్ట్ రిపోర్ట్ మాత్రమే పెట్టుకుని పోస్ట్ మార్టం అయిపోయిందని చెప్పేసి మనల్ని తప్పుదోవ పట్టించి ఎందుకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు ఈ సంఘటన నుంచి ఎవరిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అడిగినప్పుడు ఆయన డాక్టర్ గారు, అంటే వెనకాల కలెక్టర్ ఉండి మీకు రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది మాట్లాడుతుంటే డాక్టర్ గారు, డాక్టర్ నాయక్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోని కాగితాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు చెయ్యి తీయి అని అన్నారు. అది తప్ప? అంటే ప్రతిపక్ష నాయకుడికి ఏమి బాధ్యతలు ఉండవా? అంటే ప్రతిపక్ష నాయకుడు రాజకీయం చేశాడంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి నుంచి కూడా ఏ దుర్ఘటన జరిగినా కూడా ఈ రాష్ట్రంలో అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించడం ఆయన మొట్టమొదటి నుంచి కూడా చేస్తున్న పని. విజయనగరంలో వెళ్ళారు, అంతకుముందు ఇంకా అనేక దుర్ఘటనలు జరిగినప్పుడు వెళ్ళారు. ఎందుకు అప్పుడేమి ఈ విధంగా దౌర్జన్యం చేశారని చెప్పేసి వార్తలు రాలేదు? వాళ్ళు పరామర్శించి అధికారులతో మాట్లాడి కూడా వచ్చారు కదా. ఈసారి ఎందుకు మీరు ఈ విధంగా కథను చిత్రీకరిస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. నేను కేవలం ఈ దుర్ఘటన నుంచి, ఈ బస్సు ప్రమాదం నుంచి
మీరు కొంతమందిని తప్పించడానికి, మీ నాయకుల్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించట్లేదా? మేము ప్రజల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం కళ్ళు చెవులు అన్నీ మూసుకుని పనిచేస్తుంది కాబట్టి మేము ఏం ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉండలేదు. కాబట్టి మేము ప్రజల్నే వేడుకుంటున్నాం. దీంట్లో మేము చేసిన తప్పేమిటి? ఏదైనా సరే ఒక దుర్ఘటన జరిగినప్పుడు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే జరిగిన దుర్ఘటనలో జరిగిన లోపాలని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. దాని ఆధారంగా మనం రాబోయే రోజుల్లో నిబంధనలు అమలుపరచడం కానీ లేదా కొత్త నిబంధనలు ఏర్పరచడానికి కానీ అవకాశం ఉంటుంది. మీరు అటువంటి కారణాలు వెతక్కోకుండా మీరు ఎంతసేపు మసిపూసి మారేడుకాయ చేసి హెషప్ చేయడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కలెక్టర్ గారిని ఎవరైనా ఏమనలేదే. కలెక్టర్ గారిని అన్నది ఒకటే, మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు, ఇది శిక్షార్హమైన నేరం, ఇది జైలుకి వెళ్తారని చెప్పేసి చెప్పారు. వాస్తవం కాదా? 11 మంది ప్రాణాలు కోల్పోయి 32 మంది తీవ్ర గాయాలు పాలైపోతే హాస్పిటల్లో ఉంటే ఏ విధంగా జరిగింది అనే కారణాన్ని వెలికి తీయకోకుండా మీరు కారణాలు కనుక్కుంటానే ఉన్న అవకాశాలని మూసేసి బాడీని పంపించడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? కనీసం జరిగిన దుర్ఘటనకు వచ్చి ఆర్టీఏ అధికారులైనా సరే ఆ బస్సుని క్షుణ్ణంగా పరిశీలించి ఏమన్నా చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దయచేసి అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనలా. కేవలం అక్కడ జరిగిన దుర్ఘటనని ఆ విధంగా బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు ఆ విధంగా మాట్లాడారు. కానీ ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఏమిటంటే అసలు ఇది ఏ విధంగా జరిగింది, ఎందుకు మీరు అధికారుల్ని దీంట్లో బలి చేయటానికి లేదా పావులు చేయటానికి మీ రాజకీయ కుట్రలో భాగంగా ఎందుకు అధికారులను పావులు చేస్తున్నారు మీరు? మేము అధికారులకు కూడా మనవి చేస్తా ఉన్నాం. మాకు అధికారులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ మీకు తెలిసిందే పూర్తి గౌరవం మర్యాదలు ఉన్నాయి. వారికి ఏదైనా సమస్యలుంటే కాపాడే మనస్తత్వం ఉన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మీరందరూ కూడా చూశారు. కేవలం ఈరోజు అధికార పార్టీ వాళ్ళ నాయకుల్ని రక్షించుకోవటం కోసం మిమ్మల్ని అందరినీ కూడా పావులుగా వాడుకొని వాళ్ళ రాజకీయ కుట్రలో భాగంగా మిమ్మల్ని పావులు చేస్తా ఉన్నారు. దయచేసి దీంట్లో వాస్తవాలు కనుక్కోండి, తెలుసుకోండి అని చెప్పేసి అధికారులు కూడా మేము వేడుకుంటా ఉన్నాం. మీరు అంటున్నారు కదా పోస్ట్ మార్టం చేశామని చెప్పేసి 10 బాడీస్కి. మీకు దమ్ముంటే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేశాం. మీరు వేయండి. ఉదయం 5:30 గంటల నుంచి స్టేజ్ క్యారియరు లేదా కాంట్రాక్ట్ క్యారియరా లేకపోతే అక్కడ ఏ విధంగా జరిగింది, ఏదో కొంతమంది చెప్తున్నారు కుక్క అడ్డం వచ్చిండని చెప్పేసి. కుక్క అడ్డం వచ్చిందా? మాట్లాడితే ఏంటంటే ఎప్పుడు జరిగినా కూడా కుక్క అడ్డం వచ్చిందని చెప్పేసి తెలుగుదేశం నాయకులకు ఒక పరిపాటు అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఒక శాసనసభ్యుడు కుమారుడు కూడా యాక్సిడెంట్ చేసినప్పుడు కుక్క అడ్డం వచ్చేసి గుద్దానని చెప్పారు. ఇంకో నాయకుడు ఏదో చేస్తుంటే కుక్క అడ్డం వచ్చి కారును పక్కన పెట్టాడని చెప్పేసి చెప్పారు. సో కుక్క అడ్డం వచ్చిందా, లేకపోతే బ్రేక్స్ ఫెయిల్ అయినాయా, లేకపోతే డ్రైవరు తాగి ఉన్నాడా? వీటన్నిటికీ కూడా ఎంక్వైరీ అయ్యిందని చెప్పేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆఖరికి ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం నిన్న ప్రవర్తించిందంటే సెకండ్ డ్రైవర్ అని చెప్పబడే వ్యక్తి పట్టుకొచ్చారు హాస్పిటల్కి. ఆయన దగ్గర నుంచి వాస్తవాలు చాలా తెలియటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక డ్రైవరు డ్యూటీలో ఉన్న డ్రైవరు చనిపోయాడు కాబట్టి కొన్ని వాస్తవాలను చెప్పడానికి రెండో డ్రైవర్కి అవకాశం ఉంటుంది. ఆ డ్రైవరు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు ఆయనే. మేము అడిగితే వెళ్ళిపోయాడు, మేము పట్టుకొస్తాంలేండి. ఆఖరికి మంత్రి గారు కూడా డ్రైవర్ వెళ్ళిపోయాడు వస్తాడులే అంటే, ఇంత జరిగిన దుర్ఘటనకి మీరంతా క్యాజువల్గా తీసుకుని 11 మంది ప్రాణాలకి మీకు అసలు లెక్కలేదా? కనీసం బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేస్తుంటే ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు వెంటనే స్టేజ్ క్యారియర్ కాంట్రాక్ట్ క్యారియర్ ఏదైతే ఉందో ప్రైవేట్ ఆపరేటర్ బస్సెస్ అన్నిటి మీద కూడా విజృంభించి ఎవరు స్టేజ్ క్యారియర్స్గా పనిచేస్తున్నారు లైసెన్స్ లేకోకుండా, ఎవరు డ్రైవర్ని బ్రీత్ ఎనలైజర్స్ పెట్టి ఒక చెకింగ్ చేసి ఒక వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇటువంటి తప్పిదాలు చేయకూడదని చెప్పేసి తప్పిదాలు జరగకుండా ఉండడం కోసం ఇమీడియట్గా చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అసలు అధికారుల్ని సమీక్షించడం కానీ అధికారుల్ని ఈ ప్రైవేట్ క్యారియర్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి చర్యలు తీసుకుంటాం కానీ అవన్నీ మానేసి
జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు అక్కడికి వెళ్ళిన నాయకుల్ని ఏ విధంగా కేసులు ఇరికించాలి, ఏ అధికారులతో కేసులు పెట్టించాలి, అధికారుల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఇది చేపించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ జరిగిన దుర్ఘటనకి ఎటువంటి పశ్చాత్తాపం కానీ సానుభూతి కానీ ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మనం చేస్తున్నాం. దమ్ముంటే ఇక దమ్ముంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. పోస్ట్ మార్టం జరిగిన తీరు మీద ఐఎంఏ వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయించండి. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసులు నిరసిస్తూ రేపు అన్ని మండల కేంద్రాల వద్ద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ కూడా ధర్నాలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిరసన కార్యక్రమాలని చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి రేపు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనకి, దిగజారుడు రాజకీయ విలువలకి, రాక్షస రాజ్యానికి నిరసనగా రేపు ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అంటే పరుస్తామా అంటే ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉండదా? ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉండదా? మీరు పోస్ట్ మార్టం చేయకోకుండా మీరు బాడీని పంపిస్తే తరలించడానికి ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి యంత్రాంగం. అది వాస్తవా కదా? పోస్ట్ మార్టం చేయకోకుండా డ్రైవర్ బాడీని తరలించడానికి ప్రయత్నం చేసింది వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము. దానికి ఎవరు క్షమాపణ చెప్పాలో ప్రజలు నిర్ణయించమని కూడా మేము వేడుకుంటా ఉన్నాం. డాక్టర్ విధులకు ఆటంకపరుస్తూ అలాగే కలెక్టర్ని దూషించడం, జైలుకి తీసుకెళ్తానని బెదిరించడం, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పి మాట్లాడారు. డాక్టర్ విధులకి మేము ఎక్కడ అడ్డుపడలా. వాళ్ళు విధులన్నీ పూర్తి చేసేసుకుని మేము పోస్ట్ మార్టంలు అన్నీ చేశామని చెప్పేసి కావాలంటే మీరు విజువల్స్ కూడా చూడండి. బాడీస్ని ఏ విధంగా ప్యాక్ చేశారో పంపించడానికి. ఎందుకు ఆ విధంగా తప్పులు చేశారని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. నేను చెప్తాను, నాకు అర్థమైంది. మేము డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేయకోకుండా ఎందుకు ఆ విధంగా ప్యాక్ చేశారు పంపించడానికి అని చెప్పి సమాధానం చెప్పాలి. మొత్తం పోస్ట్ మార్టం పూర్తయిందని చెప్పిన కలెక్టర్ గారు డాక్టర్ పోస్ట్ మార్టం కాలేదని చెప్పాడు కాబట్టి కలెక్టర్ గారు ఏం సమాధానం చెప్తారో ఆయన చెప్పాలి. మేము కలెక్టర్ గారిని ఏమన్నా, ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు కొంతమంది ప్రాణాలు కోల్పోయి కొన్ని పదుల మంది తీవ్ర గాయాల పాలైన దుర్ఘటనలో మీరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే, విధులు నిర్వహిస్తే మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పేసి చెప్పారు. వైఎస్ఆర్సీపీ